హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై బ్లాగ్. సో ఈరోజు మన టెలిమెట్రీ ఓవర్లేది లేఅవుట్ ఏదైతే ఉందో అది నేను మార్చాను. టోటల్గా మన ఇన్స్టా 360 యాప్లో 7 లేఅవుట్స్ ఉన్నాయి. దాంట్లో మొన్నటి వరకు సేమ్ లేఅవుట్ వాడాను. అది చూడడానికి చాలా సింపుల్గా ఉంది అండ్ ఎక్కువ డేటా దాంట్లో కనిపిస్తుంది, సింపుల్గా కనిపిస్తుంది కాబట్టి అది 2 టైమ్స్ వాడాను. కానీ సేమ్ వాడితే బోర్ అయిపోతాం కదా, అందుకని ఈరోజు డిఫరెంట్ లేఅవుట్ వాడుతున్నాను. సో ఈ లేఅవుట్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. టిల్ దెన్ ఎంజాయ్ ద బ్లాగ్. సో గైస్, ఈరోజు మండే కదా, మరీ హెవీ ట్రాఫిక్ ఏం లేదు, చాలా బెటర్. అండ్ హైదరాబాద్లో గైస్ ట్రాఫిక్ అనేది 100 టైమ్స్ బెటర్ దెన్ అదర్ సిటీస్. నేను బెంగళూరు వెళ్ళినప్పుడు చూశాను, చిన్నప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు చూశాను. మై గాడ్, ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే ఒక 1 కిలోమీటర్ వెళ్ళడానికి మోర్ దెన్ 30 minutes అయిపోతుంది. వర్స్ట్. ఐ ఫీల్ హైదరాబాద్ ఈజ్ మచ్ బెటర్ కంపేర్డ్ టు అదర్ సిటీస్. అది కూడా 6 o'clock అవుతుంది, 6 PM, సాయంత్రం 6 PMకి ఆఫీస్ అనేది అందరిది అయిపోతుంది. అందరు ఒకేసారి రోడ్స్ మీదకి వస్తారు. అయినా అంత హెవీ ట్రాఫిక్ లేదు, చాలా బెటర్గా ఉంది.
సో గైస్, మీరు జనరల్గా చూస్తూ ఉంటారు కదా నా వీడియోస్లో, నా బైక్ స్పీడ్ మినిమం 30 కిలోమీటర్స్ పెడతాను. అంటే 30 కిలోమీటర్స్ అండ్ అబవ్ స్పీడ్ని మాత్రమే నేను వీడియోలో పెడతాను. మిగతా 30 కిలోమీటర్స్ బిలో స్పీడ్ని నేను ఎడిట్ చేసి తీసేస్తాను. సో ఆ వెయిటింగ్ పీరియడ్ కానీ ఎక్కడన్నా సిగ్నల్స్లో ఆగాల్సి వచ్చింది, ఇన్ఫ్యాక్ట్ 30 కిలోమీటర్స్ కన్నా బండి స్లో అయింది అంటే అంతసేపు కెమెరా అనేది నేను ఆనే పెడతాను. జనరల్గా అంతా రికార్డ్ అవుతుంది, కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కోసము కొంచెం చూడడానికి కంటిన్యూస్ ఫ్లో ఉండాలి. బండి ఆగితే మరి బోర్ అయిపోతారు చూసే ఆడియన్స్ అని చెప్పేసి నేను పర్టికులర్ పార్ట్ అనేది బిలో 30 కిలోమీటర్స్ పార్ట్ అనేది తీసేస్తాను. ఈ రూల్ పెట్టాను అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇంత కష్టం ఉంటుంది మాకు. సో మచ్ ఆఫ్ ఎడిటింగ్, సో మచ్ ఆఫ్ వర్క్ చేస్తే కానీ మీకు ఏదైతే వీడియో నేను ప్రజెంట్ చేస్తున్నానో అవ్వదు. సో ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్